అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ ఆయన వీరాభిమానైన ఆరంబాక చంద్రశేఖర్ ప్రస్తుతము ఆయనైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన రేపు అంటే 29వ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. ఆయన నెల్లూరు నగరంలో ఘనంగా ఆయన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. నమస్కారం గయాస్ గారు. ముఖ్యంగా ఆర్టీవీ యాజమాన్యానికి నమస్కారం. చెప్పండి, అంటే నందమూరి తారక రామారావు భారతరత్న అవార్డు ఇవ్వాలంటే చాలా రోజుల నుంచి మీరు కూడా ఫైట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఎందువల్ల ఆలస్యం అవుతా ఉంది? ఎందువల్ల ఇవ్వడం లేదు? అది ఎందువల్ల అయినప్పటికీ ఇప్పటికి ఆలస్యాన్ని మనం కనుక ఆలోచించేదానికంటే ప్రధానంగా నేను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేటటువంటి డిమాండ్ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు అయితేనేమి, సినీ పరిశ్రమలో ఉండేవాళ్ళు అయితేనేమి, యావత్ ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క సందర్భం. నేను ఒకటే చెప్తూ ఉన్నా, భారతరత్న ఇమీడియట్గా ఆయన జన్మదినం లోపల కానీ ఈ వర్ధంతి లోపల కానీ కేంద్ర నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ భారతరత్న అవార్డుని తండ్రిని మించిన తనయుడుగా ఉన్నటువంటి మా బాలయ్య బాబు చేతుల మీదుగానే ఆ యొక్క అవార్డుని తీసుకోవాలన్నదే నా చిరకాల కాంక్ష, నా యొక్క కోరిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. చంద్రశేఖర్, ఒకటి అంటే నందమూరి తారక రామారావు గారిని అంటే ఎప్పటి నుంచి మీరు అభిమానిస్తున్నారు? దేనివల్ల, అసలు ఎక్కడి నుంచి మీకు ఆ బీజం పడింది? నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన చిత్రాలు చూస్తూ 6th క్లాస్ నుంచి కూడా ఆయనకు వీరాభిమానిగా, ఆయన జాసలోనే ఆయన సినిమా చూడటం, ఆయన ఎప్పుడన్నా నెల్లూరుకు వస్తే ఆయన చైతన్య రథం వెనక పరిగిస్తూ ఉండడం, ఆయన చూడటం అనేటటువంటిది నాకు ఒక నిజమైనటువంటి ఒక ఉత్సాహము, ఆయన్ని చూస్తే ఒక ఆనందంతో ఉరకలెత్తేటటువంటి ఈ యొక్క అలవాటు అని చెప్పే సందర్భంగా మనం చేస్తాం. అంటే అదేవిధంగా అంటే రామారావు గారి చిత్రపటాలు కూడా ఇంట్లోనే మీరు కొన్ని తయారు చేసుకుని పెట్టడం జరిగింది. ఆయనతో వాళ్ళ కుటుంబంతో కూడా మంచి సన్నిహిత సంబంధం ఎలా ఉండేది అప్పుడు? నేను ఎన్టీఆర్ గారిని టీ నగర్లో, అంబర్పేట, ఆండాల్పేట టీ నగర్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గరికి సెంట్రల్లో దిగి ఆటో డ్రైవర్ సహాయంతో ఎన్టీఆర్ గారి గృహం దగ్గరికి తీసుకెళ్ళమనేవాడు. ఒకవేళ ఆయన వస్తే చూచేవాడిని సాయంత్రం వరకు. అలా ఆయన్ని టీ నగర్లోనే ఎక్కువసార్లు ఆయన్ని చూడడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నటుల్లో 6 అడుగుల అందగాడు, నటనకి భాష్యం చెప్పినటువంటి వాడు. నేను థియేటర్లో చూసినట్లయితే ఎన్టీఆర్ కనుక ఏడుస్తూ ఉంటే ప్రేక్షకులందరూ ఆ యొక్క కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ థియేటర్లో ఏమన్నా వానజల్లు ఏమన్నా కూర్చుందా అనే విధంగా. అంటే ఎన్టీఆర్ ఏడిస్తే ప్రేక్షకులు ఏడవడం, ఎన్టీఆర్ గారు నవ్వితే ప్రేక్షకులు నవ్వడం అని అంటే ఆ నటన మరొకరు సాధ్యం కాదు ఈ భారతదేశంలో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. అంటే మీరు రామారావుతో డైరెక్ట్ పోయి కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? హైదరాబాద్లో ఒకసారి కలిశానండి. కలిశాక ఏం బ్రదర్ మీకేం కావాలని అడిగాడు. కానీ అప్పటికి పరిచయం కూడా తక్కువ. నాకేం వద్దండి, మిమ్మల్ని చూసేటటువంటి భాగ్యం తప్ప నాకు వేరే ఏం అవసరం లేదని చెప్పినటువంటి వాడిని. అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడిగేవాళ్ళు, నాన్నగారిని కలిసేవా, నీకేం కావాలని అంటే మిమ్మల్ని చూచిపోయేటటువంటి భాగ్యం తప్ప నేను ఏమి కోరను బాబు అని చెప్పినటువంటి వాడిని. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో హరికృష్ణ మళ్ళీ వాళ్ళంతా మీ ఇంటికి కూడా వచ్చేవాళ్ళు అంటారా? వచ్చారండి. ఎవరు? జయశంకర్ కృష్ణ వచ్చేవాడు. హరికృష్ణ గారిని ఎన్టీఆర్ని కలిసాక ఆహ్వానంకి వెళ్ళేవాడిని. ఆహ్వానంలో వెళ్ళి కలిసేవాడిని. ఏం తమ్ముడు నాన్నగారిని కలిసావని ఆప్యాయతగా అడిగేవాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మర్చిపోలేనటువంటి సంఘటన. నేను ఒకటే చెప్తానండి, ఎన్టీఆర్ ఇప్పటికి మరణించినా కూడా మేము ఒకటే, ఆయన జీవించున్నాడు, ఎన్టీఆర్ నా దైవంగా భావిస్తూ ఇప్పటికీ ఆయన చిత్రాలని, ఆయన డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ నెమరేసుకుంటూ చూస్తూ ఉంటాను. దానిలో మేజర్ కాంత్ ఎంపీని అటాక్ చేస్తాడు ఆయన. ఎంపీ దిగుతూ ఉన్నప్పుడు అటాక్ చేసేటటువంటి డైలాగ్స్. అదేవిధంగా కొండవీటి సింహంలో ఆయుధం లేకుండా వస్తున్నాను షేర్ ఖాన్ అనేటటువంటి దృశ్యం ఏదైతే ఉందో ఎండింగ్లో దాదాపు 60 సార్లు చూశాను దాన్ని. సర్దార్ పాపారాయుడు, అదే కొండవీటి సింహం, మన బెబ్బులు పులి, సర్దార్ పాపారాయుడు, ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో. ఒక్కొక్క సీన్ కోసం జస్టిస్ చౌదరి,
అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సీనే 50-60 సార్లు చూసేవాడిని. అది కాకుండా ఎన్టీఆర్లో ఆయన యొక్క ముఖ తేజస్సు ఎలా ఉంటుందంటే చూస్తూ ఉంటే చూడాలనిపించేటటువంటి ఇదే తప్ప మనం అటు ఇటు కూడా తిప్పేందుకు అవకాశం లేదు. దగ్గరగా అనేక సార్లు చూసినటువంటి అనుభవం నాకున్నది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఒకసారి ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు నాకు ఒక అభిమాని కోరినప్పుడు మీరు మీ వంతు మూలాపేట నుంచి రావాలి, పూలమాల తీసుకొని రావాలి అంటే ఒక ఎద్దుకి పసుపు రంగు కొట్టి బండికి పసుపు రంగు కొట్టి దాదాపు ఇటు 50 మందిని అటు 50 మందిని నందికర్రలు ఇచ్చి రూట్ మార్చి చేయిస్తూ బ్యాండ్ మేళాలతో గజమాలని అవుట్లు కొడుతూ తీసుకుపోయి అక్కడ ఆ అభిమాని ఇంటికాడ పెట్టినప్పుడు అన్నగారు బయటకు వచ్చేటప్పటికి నా మాల లోపలికి తీసుకుపోలేనటువంటి పరిస్థితి, అలసిపోయాను. అది ఆయన గమనించారు. వచ్చేటప్పుడే ఎంట్రన్స్లో గమనించి చిరు మందహాసంతో ఆ తలని ఇటు అన్నటువంటి ఆ దృశ్యం జీవితంలో మర్చిపోలేనని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చిరు మందహాసంతో ఆ బరువును ఎత్తలేక నేను అల్లాడుతూ ఉంటే ఆ తలని ఇలా దించాడంటే అభిమానులంటే ఆయనకి ఎంత ప్రాణమో చెప్పలేవు. అభిమానులే నాకు దేవుళ్ళని చెప్పేటటువంటి ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నందమూరి తారక రామారావు తప్ప మరొకరు కాదు అని చెప్పి ఈ సందర్భంలో నందమూరి తారక రామారావు విగ్రహం అంటే కృష్ణావతారంతో అంటే ఎక్కడో విదేశాల్లో ఉంది, మీరు నెల్లూరులో పెట్టారు. ఏ ఉద్దేశంతో అంటే కృష్ణావతారం ఎందుకు పెట్టారు? ఆ విగ్రహం మూలాపేట సెంటర్ అలంకార్ సెంటర్లో పెట్టారు. పాత చిత్రాల్లో రాముడుగా, కృష్ణుడుగా, రావణుడుగా ఏ పౌరాణిక పాత్ర పోషించినప్పటికీ జనం మొట్టమొదట చేతులెత్తి నమస్కరిస్తారనమాట. ఆయన్ని చూడంగానే వస్తున్నాడు కృష్ణుడు, రాముడు అనేటటువంటి ఆ యొక్క వేషధారణ ఏదైతే ఉందో ప్రజలంతా కూడా ఆకర్షితులవుతారు. ఈయనే కృష్ణుడు అనే విధంగా నమస్కరించేటటువంటి దృశ్యాలు కొల్లలుగా చూచాం మనం. ఈనాడు నాకు అనిపించింది ఈ యొక్క కృష్ణావతారం విగ్రహం తప్పకుండా ఎప్పుడైనా నా సెంటర్లో పెట్టుకోవాలి అనేటటువంటి భావన నాలో ఉండింది. అది ఒక లాస్ ఏంజల్స్లో పెట్టినప్పుడు దాన్ని మనం నెల్లూరులో కూడా పెట్టాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు ప్రకటించారు నెల్లూరు జిల్లాలో కళాక్షేత్రంలో. దాదాపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఒక సేవ చేసినటువంటి సేవా రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కళాక్షేత్రంలో సన్మానం చేయడం జరిగింది. అంటే ఆ జాతీయ పురస్కారాలు దాదాపు ఈ నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఆ జాతీయ పురస్కారాలు మరి ఏ అభిమాని కానీ ఎవరు కానీ కూడా చేయలేరని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. సన్మానం చేసుకున్నటువంటి వాళ్ళు కలకట్టా వాళ్ళు కానివ్వండి, బాంబే వాళ్ళు కానివ్వండి, శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ ఎన్టీఆర్ అవార్డు మాకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి బాంబేలో కూడా మళ్ళీ ఆ యొక్క అవార్డు ఫంక్షన్ని జరుపుకున్నారనంటే ఎన్టీఆర్ యొక్క కీర్తిని మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయంటే ఇటువంటి బిడ్డని కన్నటువంటి ఈ భారతావని పుణ్యం చేసుకుందని చెప్పి సందర్భంగా ఇప్పుడు ఎన్టీఆర్ సంబంధించిన ఒక బయోగ్రఫీ వాళ్ళ చిత్రాన్ని బాలకృష్ణ చిత్రీకరించారు. అది చూసారా? ఎలా ఉంది? చూశానండి, బాగుంది. కానీ ఏదేమైనా అది తండ్రే కాబట్టి అది బాలకృష్ణ గారు శ్రమపడి తీశారు. బాలయ్య బాబు గారు తీయడం అని అంటే ఇంకా పేర్లు అంటే ఏమి ఉండవండి మాకు. ఏంటి మేమేమనుకునేది ఏంటంటే తండ్రిని మించిన తనయుడు మా బాలయ్య బాబు అని చెప్పుకుంటాం. అంటే వరుసగా హిట్ కొడుతున్నాయిగా ఈ మధ్యన అన్ని హిట్స్, సినిమాలు ఏదైనా హిట్టే. సందేశాత్మకంగా ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీ బాలయ్య బాబు చెప్తా ఉంటే రోమాలు నిక్కబుడుచుకుంటాయండి. అలాగే రోమాలు నిక్కబడుచుకుంటాయి. అసలు ఆ విలన్స్ని పెట్టినప్పుడు బాలయ్య బాబు ముందు ఆ యొక్క ఆ స్వరానికే విలన్ చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. ఆ విధమైనటువంటి నటన, ఆ విధమైనటువంటి కంఠం మన నందమూరి తారక రామారావు తర్వాత వాళ్ళ వంశంలో బాలయ్య బాబుకి వచ్చిందని చెప్పి సవినయంగా మనం చేస్తాం. తారక రామారావు అంటే ఎన్టీ రామారావు ఫస్ట్ నుంచి మీకు పరిచయం, పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నారు. అప్పట్లో మీ చిన్న వయసు, ఆయన చనిపోయారు. పార్టీలో కూడా పనిచేశారు. పార్టీలో కూడా దాదాపు 10 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా మీకు? చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు వారిని కలిశానండి. కలిసినప్పుడు సెక్యూరిటీ అలౌ చేయాలి నన్ను. తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఒక తెలిసిన ఆయన ఉంటే ఏమండి సెక్యూరిటీ అనుమతించలేదని అంటే మళ్ళీ అక్కడ వాళ్ళకి చెప్తే మన ఒకడు లోపల నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళిన తర్వాత మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి చిత్రం ఒకటి వేశారు. అది ఆల్ ఇండియా కాంపిటీషన్లో తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో స్వామి నగలు చూస్తూ వేసినటువంటి చిత్రం అది. ఆ చిత్రాన్ని ఫ్రేమ్ చేసుకుని వెళ్ళి చంద్రబాబు గారికి ఇచ్చి, సార్ బాబు గారు దయచేసి వినండి, మీరు వినాలి, ఈ యొక్క వెంకటేశ్వర స్వామి పటం మీ దగ్గర తప్పకుండా మీరు ఎక్కడుంటే అక్కడ ఉండాలి పటం,
ఈ పటాన్ని పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి మీరేనని చెప్పి అన్నప్పుడు వారి మొహంలో వచ్చినటువంటి ఆ చిరుమ దరహాసం నాకు నా హృదయాన్ని కదిల్చిందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒకసారి ఫ్లోర్ లీడర్గా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకి వచ్చినప్పుడు నేను ఎదురుగా ఉన్నటువంటి హంసల దగ్గర ఉన్నప్పుడు అక్కడ పూలమాల వేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేరుగా నడుచుకుంటూ వచ్చి వస్తున్నాడు, ఏంటి సార్ ఇలా వస్తున్నాడని పక్కకు తప్పుకుంటే నా భుజం మీద చేసి చంద్రశేఖర్ బాగున్నావా, నువ్వు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి వారి పిలుపు ఏదైతే ఉందో బహుశా ఎవరిని ఈ రాష్ట్రంలో పిలుచుండరేమో అనిపించింది. ముగ్ధుడైపోయాను. సార్ నేను రాలేదు. పిలిచారండి, పూలే విగ్రహాల దగ్గరికి వచ్చారు. ఎందుకంటే డిపిఆర్ఓ దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, ఆయన వచ్చినప్పుడు మంది మార్బలం అంతా కూడా ఆ క్లిప్పింగ్స్ ఉంటాయి. వచ్చారు, చేసేటప్పుడు పులకించింది. అంటే ఒక బీసీ పుట్టినటువంటి నాకు వారు ఇచ్చినటువంటి అరుదైన గౌరవం, చంద్రబాబుకి బీసీల పట్ల ఉన్నటువంటి గౌరవం, నన్ను పిలిచినటువంటి విధానమే. చెప్పాను, చేతులు నమస్కరించి, ఏమండి చిన్న కుటుంబం నాది, నేను రాలేను, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పినప్పుడు నో నువ్వు రాజకీయాల్లోకి రావాలని పిలిచినప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడిని ముగ్ధుడైపోయాను. అదేవిధంగా నేను ఒక మాట చెప్తాను, ఈరోజు ఈ హైదరాబాద్లో కొండలు చూడండి, ఆ కొండలు ఎడ్డిమెడ్డిగా ఉన్నటువంటి కొండలు చంద్రబాబు నాయుడు అనేటటువంటి శిల్పి ఆ కొండల్ని మలిచినప్పుడు ఆ కొండలు చెప్తాయంట, చంద్రబాబు గారు మీరు చెక్కినటువంటి కొండల్ని ఏ పిల్లలైతే ఆటో కార్మికుల పిల్లలు, రిక్షా కార్మికుల పిల్లలు, పల్లెల్లో నుంచి వచ్చినటువంటి పేద ప్రజల పిల్లలందరూ కూడా మా కొండల మీద ఆహ్లాదంగా ఐటీ రంగం వైపు తిరుగుతున్నారని అంటే ఈ కొండలు ఎంత పుణ్యం చేసుకున్నాయి చంద్రబాబు అని ఆ కొండలు కూడా ప్రశంసించినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఐటీకి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ తెలంగాణ విభజింపబడినప్పుడు సరిహద్దుల్లోకి వచ్చి 2 చేతులు జోడించాడు, ఈ తెలంగాణ ప్రజలకి నన్ను ఆదరించినందుకు మీకు నమస్కారం అన్నాడు. ఆ కొండలకి సైతం నమస్కరించాడు, మీరు మా పిల్లల్ని భద్రంగా చూసుకోండి అన్నటువంటి సహృదయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇంకొకటి చంద్రశేఖర్ గారు, మీరు ఇంకొక విగ్రహం కూడా అబ్దుల్ కలాం విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే అబ్దుల్ కలాం అంటే అబ్దుల్ కలాం తీసుకొచ్చింది కూడా మీకు చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారే అబ్దుల్ కలాంని తీసుకొచ్చారంటే ఒకసారి ఆలోచించాలా. మైనారిటీకి వారి పట్ల ఉన్నటువంటి గౌరవభావాన్ని కూడా మనం స్వాగతించాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అబ్దుల్ కలాం యొక్క విగ్రహం కలెక్టర్ గారి కార్యాలయంలో పెండింగ్ ఉంది. దాన్ని ఇస్తే ప్రపంచ ప్రఖ్యాతి శిల్పైనటువంటి రాజ్కుమార్ వడయార్ దగ్గర ఆ విగ్రహం రూపకల్పన జరుగుతూ ఉంది. అనుమతి ఇవ్వంగానే దాన్ని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో ప్రతిష్ఠించి నిజమైనటువంటి నివాళి కలాం గారికి కూడా ప్రతిష్ఠించడమే కాకుండా ఆ విగ్రహాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తానని చెప్పి సందర్భంగా మనం చివరిగా అంటే రేపు నందమూరి తారక రామారావు వర్ధంతి ఎలాంటి ఏమైనా కార్యక్రమాలు అయితే చేపడుతున్నాయి? అదే మన అలంకార సెంటర్ కాడ కృష్ణావతారం విగ్రహం పెట్టింది కూడా నేనే. ఆ యొక్క విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదది. తీసుకొచ్చి అక్కడ పెట్టిన రోజే దాదాపు కొన్ని వేల మంది ప్రేక్షకులకు అక్కడికి వచ్చి తెల్లవాదులు ఫోటోలు తీసుకొని ఇటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఎవరని కొనియాడారని అంటే ఆ కొనియాడడం మాకు కాదు, ఆ యొక్క ప్రశంసలన్నీ కూడా ఆ అంతర్జాతీయ శిల్పి రాజ్కుమార్ వడయార్కి చెందుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. నేను మీ ద్వారా ఒకటే కోరుతూ ఉన్నా, చంద్రబాబు నాయుడిని ఏం కోరలేదు, నందమూరి తారక రామారావు గారు మా ఆరాధ్య దైవాన్ని ఏం కోరలా, బాలయ్యబాబు గారిని కూడా ఏం కోరలా. ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు బాలయ్యబాబుని కానీ, లోకేష్ బాబుని కానీ, చంద్రబాబుని కానీ చూచేటటువంటి భాగ్యాన్ని నియంత్రించకుండా నన్ను మిమ్మల్ని చూచిపోయేటటువంటి దానికి ఏర్పాట్లు చేయండి తప్ప నేనంటూ మిమ్మల్ని ఏమి కోరను. మీరు క్షేమంగా ఉండాలి, మీరు అభివృద్ధిగా ఉండాలి అనేదే నా కాంక్ష. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, నటన నందమూరి వారసత్వం అయితే నాయకత్వం నారావారి వారసత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని చెప్పాలని అంటే ఏం చెప్పమంటారండి? అసలు అడ్మినిస్ట్రేషన్ ఎంత చక్కగా ఉంటుంది, ఎంతట పరిపాలనా దక్షుడతను, ఎంత వినయం, విసుగుండదే, ఎంతమంది ప్రజలు వస్తున్నా గుండెలకు హత్తుకున్నటువంటి చంద్రబాబు. ఆ చిరుమందహాసం, ఆ నడక కానివ్వండి, ఆ ఆప్యాయత కానివ్వండి, నిజంగా చెప్తా ఉన్న ఐటీ రంగానికి శ్రీకారం చుట్టినటువంటి మహా అద్భుతమైనటువంటి ధీరుడు ఆయనని చెప్పే సందర్భంగా కొనియాడుతూ ఉన్నాం. ఓకే, ఇది పరిస్థితి. ప్రధానంగా నందమూరి తారక రామారావు వర్ధంతి రోజు ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధానంగా ఆయనకు ఆ మహానుభావుడికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలా. ఆ అవార్డును కూడా నందమూరి ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ చేతి మీదుగా తీసుకోవాలని కూడా చంద్రశేఖర్ కోరుతున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.